ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పిఎం సూర్యఘర్ పథకంలో ఆన్ గ్రిడ్ సోలార్ కనెక్షన్ తీసుకోమని చెప్పి చాలామంది వెండర్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ ప్రకటనలలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా మేము అదనంగా డిస్కౌంట్ ఇస్తామని చెప్పి కూడా కొంతమంది ప్రకటనలు చేయడం జరుగుతుంది. కానీ ఏ వెండరు కూడా మేము ఈ రేటుకి మీకు సోలార్ కనెక్షన్ ఇవ్వగలం అని చెప్పి ఎక్కడా ప్రకటించడం లేదు. అసలు సోలార్ కనెక్షన్ తీసుకుంటే ఎంత అవుతుంది, మనం తీసుకునే ముందు ఏ ఏ విషయాల గురించి ఆలోచించాలన్న జ్ఞానం చాలా మందిలో లేదనే చెప్పాలి. నెలకి 200 యూనిట్లు లోపు వాడే వాళ్ళకి సోలార్ ఆన్ గ్రిడ్ కనెక్షన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నెలకి 300 నుంచి 500 యూనిట్లు వాడే వాళ్ళకి మాత్రమే అది ఉపయోగకరం. సోలార్ కనెక్షన్కి వేళ వెండర్లు 1,90,000 నుంచి 2,20,000 దాకా రేటు చెప్తున్నారు. అందులో ప్రభుత్వం 3 kVకి ఇచ్చేటువంటి సబ్సిడీ 78,000 రూపాయలు. అది కాకుండా అదనంగా డిస్కౌంట్ ఇస్తామని ప్రకటిస్తున్న కంపెనీలు ఏమీ కూడా ఇదిగో ఇంత తక్కువ రేటుకి మేము కనెక్షన్ ఇస్తామని ఎక్కడ ప్రకటించడం లేదు. ఎందుకు అంటే సోలార్ ఆన్ గ్రిడ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు బార్గెయిన్ చేస్తే ఆయా కంపెనీలు తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది కాంపిటీషన్ కారణంగా. నేను మొన్న ఫిబ్రవరి నెలలో కేవలం 1,00,000 రూపాయలకే 3 kV సోలార్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. చాలామంది వెండర్లు ఏం చెబుతున్నారంటే మీరు 1,90,000 కట్టండి, 2 లక్షలు కట్టండి, 2,10,000 కట్టండి, మీకు అవకాశం ఉంటే క్యాష్ ఇచ్చేయండి, లేదంటే బ్యాంక్ లోన్ తీసుకోండి అని చెప్పి. వాస్తవానికి వేళ కొంతమంది బ్యాంకు లోన్తో సంబంధం లేకుండా మనం క్యాష్ ఇచ్చేస్తామంటే మనకి సబ్సిడీగా వచ్చే 78,000 రూపాయలని ముందే మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మాత్రమే క్యాష్ రూపంలో తీసుకుని కనెక్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రమంలోనే నేను ఒక తెలిసిన మిత్రుడి ద్వారా బేరం ఆడి 78,000 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటట్టుగా కేవలం 1,00,000 రూపాయలు క్యాష్ ముందుగా ఇచ్చి కనెక్షన్ తీసుకోవడం జరిగింది. 1,00,000 రూపాయలు ఇచ్చి ఎందుకు తీసుకున్నాము అంటే బ్యాంకులోనూ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవ్వరు. నేను 70కి దగ్గరలో ఉన్నాను కాబట్టి లోన్ తీసుకున్నప్పటికీ కూడా 70 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఆ లోన్ అకౌంట్ క్లోజ్ చేయవలసి వస్తుంది, అంటే లోన్ తీర్చేయాల్సి ఉంటుంది. ఈ బాధలు పడడం కంటే దానికి మళ్ళీ వడ్డీ కట్టడం, లోన్ తీసుకోవడం, బ్యాంకు చుట్టూ తిరగడం ఇవన్నీ అనవసరం అని చెప్పి క్యాష్ పేమెంట్లో ఎంతకి ఇస్తారని చెప్పి బేరం ఆడుకుంటే వాళ్ళు ఆ 78,000 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఒప్పందంతో కేవలం 1,00,000 రూపాయలకే నేను కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అసలు ఎవరికి లాభదాయకం ఈ కనెక్షన్ అనేది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెలకి 200 లోపు యూనిట్లకి డబ్బు చెల్లించేవారు ఈ కనెక్షన్ జోలికి వెళ్ళడం పెద్దగా ఉపయోగకరం కాదు. నెలకి 300 నుంచి 500 యూనిట్లు వాడుకునే వాళ్ళకి మాత్రమే కాస్తో కోస్తో ఉపయోగకరమైంది. అంటే సోలార్ ప్యానెళ్ళ కంపెనీల లెక్క ప్రకారం సగటున 1 kV సోలార్ ప్యానెల్స్ రోజుకు 4 యూనిట్లు కనీసంగా ఛార్జ్ చేస్తాయి, అంటే ప్రొడక్షన్ జనరేట్ చేస్తాయి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అంటే మనం 3 kV కనెక్షన్ పెట్టుకుంటే మామూలు వాతావరణంలో, అంటే మరీ మబ్బులు లేకుండా ఉన్నట్టయితే 12 యూనిట్లకి తగ్గకుండా ప్రొడక్షన్ ఉంటుంది. అంటే ఈ లెక్కను చూసుకున్నట్లయితే నెలకి 360 యూనిట్లు ప్రొడక్షన్ ఉంటుంది. ఎండ బాగా ఉన్నట్టయితే అది 400 యూనిట్లు కూడా దాటొచ్చు. మనం ఇప్పుడు ఉన్న వేసవకాలం పరిస్థితుల్లో అయితే 400 యూనిట్లు పైనే ఛార్జ్ అవుతుంది నెలకి. అంటే యావరేజ్ను మనం ఇతర సీజన్స్ను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే 350-400 యూనిట్ల మధ్య మనకు ప్రొడక్షన్ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
ఇక్కడ ముందుగా మనం పరిశీలించవలసిన మరో ముఖ్యాంశం ఏమిటంటే, మన వాకిట్లో కానీ మన ఇంటి ముందు కానీ మన సరిహద్దుదారుల ఇళ్లలో కానీ ఎక్కడైనా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు లాంటి భారీ వృక్షాలు కనుక ఉండి మన డాబా మీద వాటి నీడ ఎక్కువగా పడుతున్నట్టయితే మనం సోలార్ కనెక్షన్ పెట్టుకున్నప్పటికీ కూడా మనం ఆశించిన స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి కాదు. ముందుగా ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు నేను 3 kV పెట్టినప్పటికీ కూడా ఎర్లీ మార్నింగు ఈవినింగు నాకు సరిహద్దు కాకపోయినప్పటికీ సరిహద్దుకి ఆవల ఉన్న వాళ్ళ వాకిట్లో ఉన్న కొబ్బరి చెట్ల కారణంగా మా డాబా మీద నీడ పడడం జరుగుతుంది. అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వాలుగా వచ్చే సూర్యకిరణాలు వాటి మీద పడడం లేదు, సోలార్ ప్యానల్స్ మీద. అలాగే ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే, చాలామంది సోలార్ ప్యానెళ్ళు పెట్టినప్పటికీ కూడా డాబా మీద ఫ్రీగా తిరగడానికి వీలైనంత ఎత్తులో ఉండాలని చెప్పి 6 అడుగుల ఎత్తులోను, 7 అడుగుల ఎత్తులోను, 8 అడుగుల ఎత్తులోను, 10 అడుగుల ఎత్తులోను కూడా సోలార్ ప్యానెల్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎత్తు పెరిగే కొద్దీ ఒక ఇబ్బంది ఉందనేది కూడా మనం గమనించాలి. సోలార్ ప్యానెల్స్ని పీరియాడికల్గా క్లీన్ చేయకపోతే అవి సక్రమంగా పనిచేయవు. మనం ఎత్తు పెంచుకుంటూ పోయే కొద్దీ వాటిని క్లీన్ చేయడం ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. సోలార్ ప్యానెల్స్ని కేవలం నీటితో కడిగితే వాటి మీద పేరుకుపోయిన దుమ్ము, మంచు పోతుంది అనే భావన తప్పు. మనం పల్చటి గుడ్డతో కానీ లేదంటే బ్రష్లతో కానీ వాటిని క్లీన్ చేయాల్సి ఉంటుంది. మనం వాటి మీద రబ్ చేస్తే తప్ప సోలార్ ప్యానెల్స్ మీద పేరుకుపోయిన దుమ్ము పోదు. కేవలం పైపుతో మేము కుర్చీ ఎక్కి నీళ్లు కొడతామంటే సోలార్ ప్యానెల్స్ క్లీన్ అవ్వవు మనం ఆశించిన రీతిలో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నేను సోలార్ ప్యానెల్స్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా మధ్య భాగంలో క్లీన్ చేయడం కష్టం అనే భావనతో 6 సోలార్ ప్యానెల్స్కి అటు 3 ఇటు 3 పెట్టి మధ్యలో మనిషి వెళ్ళేలా కాస్త ఖాళీ ఏర్పాటు చేసుకుని సోలార్ ప్యానెల్స్ని బిగించుకోవడం జరిగింది. మన రిక్వైర్మెంట్ ఇలా కావాలి అని చెప్తే దానికి తగ్గట్టుగానే కంపెనీ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ బిగిస్తారు. అవసరమైతే స్టాండ్ల రూపంలో కాస్త మార్పు వస్తుంది తప్ప మనకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే కొంతమంది మా డాబా మీద రేకుల షెడ్ వేసామండి నీడ కోసం, ఆ రేకుల షెడ్ మీద పెడితే బాగా ఛార్జ్ అవుతుంది కదా అని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి సోలార్ ప్యానెల్స్ అన్నీ కూడా బైఫేషియల్ అంటే పైన ఎండ కారణంగా మనకి విద్యుత్ జనరేట్ అవుతుంది, కింద వేడి కారణంగా విద్యుత్ జనరేట్ అవుతుంది. అందువల్ల రేకుల షెడ్ మీద పెడితే బాగా వేడి తగులుతుంది కాబట్టి ఎండకి బాగా ఛార్జ్ అవుతుందని చెప్పి కొంతమంది వెండర్లు రేకుల షెడ్ ఉన్న వాళ్ళకి కూడా మీరు పెట్టించుకోండి చాలా మంచిదని చెప్పి చెబుతున్నారు. ఇది తప్పుడు సమాచారం. సోలార్ ప్యానెల్స్ గురించి మనం ఒక్కసారి ఆన్లైన్లో కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే సోలార్ ప్యానెల్స్ తయారీ సాధారణంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రతని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 80 డిగ్రీల సెంటీగ్రేడు ఎండ వరకు కూడా సోలార్ ప్యానెల్స్ భరించగలవు. కానీ సోలార్ ప్యానెల్స్ కనుక బాగా వేడెక్కిపోయినట్లయితే వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా గూగుల్లోని సమాచారం తెలియజేస్తుంది. అందువలనే మనం సోలార్ ప్యానెల్స్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ప్యానెల్స్ కింద నుంచి గాలి ప్రవహించే విధంగా మనం చూసుకోవాలి. ఆ మేరకు కింద స్పేస్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు రేకుల షెడ్ల మీద కనుక సోలార్ ప్యానెల్స్ను బిగిస్తే ఆ రేకులు ఎండకి బాగా వేడెక్కిపోయి ఆ అతి ఉష్ణం కనుక ప్యానెల్స్కి తగిలితే ప్యానెల్స్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అంతేకాదు రేకుల షెడ్ల మీద మీరు సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేసుకుంటే వాటిని క్లీన్ చేయడానికి నానా ఇబ్బందులు పడాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సోలార్ ప్యానల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ మనకి ఇన్స్టాల్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ చెప్పరు. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాల్సిందే, లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందే. మరి ఇలాంటి విషయాల్ని గమనించకుండా కేవలం ఏదో అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి వీడియోలు చేస్తున్న వాళ్ళు ఇవి కూడా యూట్యూబ్లో కొన్ని కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఒక ఆయన చెప్పిన విశ్లేషణ గురించి ప్రస్తావిస్తాను. ఇక్కడ సోలార్ ప్యానల్స్ ద్వారా మనకి విద్యుత్ జనరేట్ అయితే ఆ విద్యుత్ నేరుగా గ్రిడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి గ్రిడ్కి వెళ్లకుండా మనమే పగటిపూట ఎక్కువ సోలార్ కరెంట్ని వాడుకుంటే మంచిది అని చెప్పి ఒక ఆయన చెప్పాడు. రాత్రిపూట ప్రభుత్వాన్ని వాడుకుందాం, పగటిపూట మన కరెంట్ని మనమే వాడుకుందాం, అనవసరంగా దాన్ని గ్రిడ్కి పంపడం ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ దానికి చెప్పిన కారణం ఏం చెప్పాడు? మనం వాడుకునే కరెంటుకేమో వాళ్ళు స్లాబుల ప్రకారం రేటు వసూలు చేస్తారు. మనకి ఎక్కువ ప్రొడక్షన్ జరిగి తక్కువ వాడుకుంటే మనకి ఇవ్వాల్సిన అమౌంట్కి యూనిట్కి ₹2.09 చొప్పున ఇస్తారు. మనం తక్కువ రేటుకి ప్రభుత్వానికి ఇస్తున్నాం కాబట్టి మన కరెంట్ను వృధా చేయకుండా ఉండడానికి పగటిపూట కరెంట్ని మనమే వాడేద్దామని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. ఇది శుద్ధ తప్పు. మన దగ్గర జనరేట్ అయ్యేది డీసీ కరెంటు, దాన్ని ఏసీ కరెంటుగా కన్వర్ట్ చేయడానికి కన్వర్టర్లు ఉంటాయి. దాన్ని కంపెనీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మన పాత మీటర్ను కూడా తీసుకుపోయి అదానీ కంపెనీకి చెందిన ఒక కొత్త మీటర్ని ఆ స్థానంలో భర్తీ చేస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మన దగ్గర జనరేట్ అయ్యేటువంటి విద్యుత్తుని మనం వాడుకోగా మిగిలిందంతా కూడా గ్రిడ్కి పోతుంది. మనం పగటిపూట లెక్కలు మాత్రమే వాళ్ళు చూస్తారు, లేదా రాత్రిపూట లెక్కలు వేరేగా ఉంటాయి అన్నది ఇక్కడ ఉండదు. ఆ నెల మొత్తంలో మనం ఎంత ప్రొడక్షన్ చేయగలిగాం, ఎంత గ్రిడ్కి ఇచ్చాం, గ్రిడ్ నుంచి మళ్ళీ మనం ఎంత తీసుకున్నాం, అవి ఇవి క్యాల్కులేట్ చేయగా ప్లస్ ఆర్ మైనస్ ఎంత ఉంది అన్నదాన్ని బట్టే బిల్లు ఉంటుంది తప్ప పగటిపూట వాడిన దానికి ఒక రేటు, రాత్రిపూట వాడిన దానికి ఒక రేటు ఉండదు. ఇలా మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చేసి జనాల్ని తప్పుదారి పట్టించేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోవాలి వీడియోలు చేసాము. ఇప్పుడు మనం జనరేట్ చేసిన విద్యుత్తు ప్రభుత్వానికి వెళ్తున్నమాట. మనం వాడుకోగా మిగిలిన దానికి ప్రభుత్వం తక్కువ రేటు చెల్లిస్తున్నమాట వాస్తవమే. ప్రభుత్వాలు కూడా పిఎం సూర్యఘర్ పథకంలో కనెక్షన్లు తీసుకునే వాళ్ళని ప్రోత్సహించడానికి చాలా తక్కువగా, అంటే ₹2.09గా ఉన్నటువంటి మొత్తాన్ని కాస్తో కోస్తో పెంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నాకైతే కలుగుతుంది. ఎందుకంటే చాలామంది మేము తక్కువ వాడుకుంటే మేము ప్రభుత్వానికి ఇచ్చిన దానికి మాకు వచ్చేది చాలా తక్కువ అమౌంట్ కదా అనే భావన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చాలామంది గమనించని మరో విషయం ఏమిటంటే, సోలార్ కనెక్షన్ తీసుకున్నట్లయితే పగటిపూట ఎన్ని ఏసీలు వాడుకున్నా ఇబ్బంది ఉండదు అనేటువంటి భావన కొందరు వ్యక్తం చేస్తుండగా, 3 kV కనెక్షన్ తీసుకుంటే మేము ఇంట్లో ఏ ఏ పరికరాలని వాడుకోవచ్చు, ఏ ఏ ఎలక్ట్రానిక్ పరికరాలని వాడుకోవచ్చు అని చెప్పి మరి కొంతమంది అడుగుతుంది. మనం 3 kV కనెక్షన్ తీసుకుంటే మనం పగటిపూట వాడినా, రాత్రిపూట వాడినా, ఏసీలు వాడినా, ఫ్రిడ్జ్లు వాడినా, వాటర్ మోటార్ వాడినా, ఏది వాడినా మనం ఆ నెలలో ప్రొడక్షన్ చేసిన దానికంటే ఎక్కువ వాడుకుంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మనం 3 kV పెట్టుకున్నాం కాబట్టి ఇన్ని ఎలక్ట్రానిక్ పరికరాలని మనం రన్ చేసుకోవచ్చు అనే లెక్క ఎక్కడా ఉండదు.
ఇంటికి వాడకం మధ్య తేడా ఉంటుంది. 3 kV పెట్టుకున్నాం కదా అని చెప్పి మనకి విద్యుత్ కోతలు ఉండవు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ భావన కూడా శుద్ధ తప్పు. ఆన్ గ్రిడ్ కనెక్షన్లో ఉన్న ప్రధాన ఇబ్బంది ఏమిటంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ ఉన్నప్పటికీ కూడా పవర్ కట్ అయిన సమయంలో 1 యూనిట్ విద్యుత్ కూడా జనరేట్ కాదు, అంటే ప్రొడక్షన్ జరగదు. కరెంటు పోయింది అంటే ఆన్ గ్రిడ్ కనెక్షన్ పనిచేయడం మానేస్తుంది. అందువల్ల కరెంటు కోత సమయంలో మనం ఆన్ గ్రిడ్ నుంచి కరెంటు వాడుకుని కోత లేకుండా మనం ఫ్యాన్లు ఏసీలు వాడుకోవచ్చు అనే భావన ఎవరిలో ఉన్నట్టయితే ఆ భావన నుంచి బయటికి రండి. కరెంటు పోయినా మనం విద్యుత్తుని వాడుకోవాలి అనే భావన కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇన్వర్టర్ను బ్యాటరీలని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అదనపు ఖర్చు. ఎండ ఎంతగా ఉన్నప్పటికీ కూడా కరెంటు పోతే ఆన్ గ్రిడ్లో పవర్ ప్రొడక్షన్ ఎందుకు ఆగిపోతుంది అనేది తెలుసుకోవడం అవసరం. పవర్ కట్ జరిగింది అంటే మన విద్యుత్ లైన్లలో పవర్ ఉండదని అర్థం. మనం పెట్టుకునేది ఆన్ గ్రిడ్ కనెక్షన్ కాబట్టి మన దగ్గర ప్రొడక్షన్ జరిగితే మనం వాడుకోగా మిగిలిందంతా మళ్ళీ లైన్లోకి వెళ్ళాలి. కాబట్టి అలా లైన్లోకి వెళ్ళే క్రమంలో ఎవరైనా కరెంట్ లేదు కదా అని చెప్పి విద్యుత్ లైన్మెన్ పోలు మీదకి ఎక్కితే మన దగ్గర జనరేట్ అయినటువంటి విద్యుత్తు ఆన్ గ్రిడ్కి వెళ్ళే క్రమంలో పోలు మీదకి వెళ్ళగానే అతను షాక్ కొట్టి చచ్చిపోతాడు. అందువల్ల కరెంట్ లేని సమయంలో విద్యుత్ ప్రొడక్షన్ జరగకుండా దీన్ని నియంత్రించడం జరిగింది. ఈ విషయాల్ని గమనించుకోకుండా దయచేసి పిఎం ప్రోగ్రాంలో, అంటే కేంద్ర ప్రభుత్వ పథకంలో, ఈ సూర్యగారి పథకంలో మీరు కనెక్షన్ తీసుకునే ప్రయత్నం చేయవద్దు. అది ముందుగా మీకు లాభదాయకమో కాదో, ఇందులో ఉన్న ఇబ్బందులను మీరు అధిగమించగలరో లేదో 1-2 సార్లు ఆలోచించుకుని అప్పుడు మాత్రమే వెండర్ల దగ్గరికి వెళ్ళండి. గుడ్డిగా ఏదో ఒక వెండర్ చెప్పిన మాటలు విని కనెక్షన్ తీసుకోవద్దు. 2-3 కలవండి. ఏ కంపెనీలవి ఏ రేటుకి ఇస్తున్నారు అని చెప్పి అడగండి. ₹1,00,000 నుంచి ₹1,15,000 మధ్యలో కాస్త మంచి కంపెనీలవి సోలార్ ప్యానల్స్ వేసి కనెక్షన్స్ ఇచ్చేటువంటి వెండర్లు చాలామంది ఉన్నారు. మనం ఒకేసారి డబ్బు చెల్లించినట్లయితే ₹78,000 సబ్సిడీని ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఒప్పందం మీద తక్కువ మొత్తంతో కనెక్షన్ తీసుకోండి.